ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరా మరి వాళ్ళంతా? ఎందుకు మళ్ళీ మళ్ళీ బాగి మీద అటాక్ చేస్తున్నారు? అసలు ఎవరైనా బాగీనెందుకు చంపాలనుకుంటారు నాన్న? ఎవరికి ఏ అన్యాయం చేసిందని తన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు? పోలీసులకు చెప్పి వాళ్ళని పట్టుకోమని చెప్పండి సార్. ఎప్పుడు భాగ్యకి ఏమవుతుందోనని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. పట్టుకోవాల్సింది, పోలీసులకి పట్టించాల్సింది బాబ్జీని మాత్రమే కాదనమిక. వాడి వెనకుండి ఈ పనులన్నీ చేస్తున్న వాళ్ళని. బాగీని ఎందుకు చంపాలనుకుంటున్నారో సమాధానాలు కావాలంటే ముందు ఆరుని ఎందుకు చంపారో కనిపెట్టాలమ్మా. ఆరు చావు, బాగీ ప్రమాదాలకి కారణం ఒక్కరే. వాళ్ళెవరో తెలుసుకుంటేనే వాటన్నిటినీ ఆపగలం. బాబ్జీ మీద నేను ఏ కేసు పెట్టను. ఇలా పంతాలకు పోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం కదా నాన్న. అమరేంద్ర మనిషి మీద చెయ్యి వెయ్యాలన్న ఆలోచనని కూడా చంపేస్తానమ్మా. ఒక్కసారి పక్క నుండి నా ఆరు ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. ఈసారి ఆ తప్పు జరగదు. నా ప్రాణం అడ్డేసైనా బాగీని కాపాడుకుంటాను. నా ప్రాణం అడ్డేసైనా బాగీని కాపాడుకుంటాను. మరి ఇప్పుడు ఏం చేస్తావు అమర్? ఇంత జరిగాక ఆ బాబ్జీగాడు మళ్ళీ నీకు ఎదురుపడే సాహసం చేస్తాడా? సమస్య ఇక్కడ లేనప్పుడు సమాధానం కోసం ఇన్ని రోజులు ఇక్కడ వెతికి చాలా తప్పు చేశాను నాన్న. అందుకే సమస్య మొదలైన చోటుకే వెళ్తా. ఈసారి ఒక భర్తలా కాకుండా ఒక మిలిటరీ వాడిలాగా సమాధానాల కోసం వెతుకుతా. బాగి, మనం రేపు ఉదయమే కొడైకెనాల్కి వెళ్తున్నాం. రాథోడ్ సార్, రేపటికి టికెట్స్ బుక్ చేయి. అలాగే సార్. నువ్వు కూడా మాతో రా మనోహరి. నేనెందుకు అమర్? ఆరు చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా ఉంటే ఆ రోజు ఏం జరిగిందో ఎలా జరిగిందో కనిపెట్టడానికి హెల్ప్ అవుతావు. సరే అమర్, వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.